సెఫన్యా గ్రంథము అధ్యాయము 3 పరిశుద్ధ వచనములు 14 నుండి 18 వరకు. సియోను కుమారి ఆనంద నాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించి కంతులు వేయుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లా చెదరు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు, కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను కాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమున వలె ఆనందించును. ప్రభువిట్లనుచున్నాడు, నేను నీ వినాశమును తొలగించి తిని, నీ అవమానమును తుదముట్టించి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 39 నుండి 56 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.